ఇక తమిళనాడులో మరోసారి డిఎంకేనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డిఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84% మందికి పైగా ఓటింగ్ నమోదైంది. గత 2021 ఎన్నికల కంటే 11% ఎక్కువగా ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత 4 దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడిఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టడం జరిగింది. ఇప్పుడు డిఎంకే రెండోసారి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు సర్వేల ద్వారా తెలుస్తోంది. అధికార డిఎంకే ప్రతిపక్ష ఏఐడిఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డిఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేల్లో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 2 కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డిఎంకే కూటమి 125 నుంచి 145 స్థానాలతో అధికారం చేపట్టబోతుందని సర్వేల్లో వెల్లడైంది. ఏఐడిఎంకే 65 నుంచి 80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీవీకే 18 నుంచి 24 స్థానాలు, ఇతరులు 2 నుంచి 6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి. డిఎంకే కూటమి 38.4%, ఏఐడిఎంకే 31.5%, టీవీకే 23.6%, ఇక ఇతరులు వచ్చేసి 6.5% ఓట్లు పొందే అవకాశాలున్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది. ప్రధాన అభ్యర్థుల స్థానాలు పరిశీలిస్తే ఒకసారి డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారు. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా పెరంబూర్ నుంచి గెలిచే అవకాశాలుండగా ఈస్ట్ తిరుచురాపల్లిలో వెనకబడినట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుంచి పోటీ పడుతూ ఉండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటూ ఉన్నారు. డిఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడిఎంకే మధ్య చీలిపోతున్నట్టు కనిపిస్తోంది. టీవీకే, పిఎంకే, శశికళ కూటమితో ఏఐడిఎంకే నష్టపోతోంది. ముఖ్యంగా ఏఐడిఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ అయిన తేవర్ శశికళ కూటమి ఓపీఎస్ వల్ల 1 ఓటు పిఎంకే పార్టీ వల్ల నష్టపోతోంది. తద్వారా గ్రాస్ రూట్లో ఏఐడిఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది. ఎస్సీ యూత్ను టీవీకే ఆకర్షించగా వీసీకే మద్దతుతో డిఎంకే తన ఎస్సీ ఓటు బ్యాంక్ పదిలపరుచుకుంటోంది. విజయ్ వల్ల డిఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోయినప్పటికీ ముస్లింలు డిఎంకే వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. డిఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు.